హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ ఫుడ్ సెన్సెస్లో మనం చేయబోతున్న రెసిపీ ఏంటో తెలుసా అండి? ప్రాన్స్ ఫ్రై, పచ్చి రొయ్యల ఫ్రై అండి. మనం ఎండు రొయ్యలతో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ కంపేరింగ్ టు ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేస్తే. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ కారం, నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా, అండ్ గరం మసాలా. నెక్స్ట్ రొయ్యల్ని కూడా నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. 2 సార్లు మంచినీళ్ళతో వాష్ చేసుకోండి. తర్వాత పసుపు అండ్ సాల్ట్ వేసేసి మంచిగా వాష్ చేసుకోండి. నీచు వాసన ఏమైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. ముందు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ప్రాన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు కదండి, కొంచెం వాటర్ ఎక్కువనే ఊరుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకు ఫ్రై అవుతూ ఉంటే మొత్తం ప్రాన్స్ అన్నీ దగ్గరికి రౌండ్గా అవుతూ ఉంటాయండి. తెలిసిపోతుంది మనకి మొత్తం కుక్ అయిపోయిందా లేదా అని. వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరికి వచ్చేస్తాయి. చూడండి, ప్రాన్స్ అన్నీ ఫ్రై అవుతున్న కొద్దీ వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలండి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇంకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కూడా. ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి కదండి, దానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మనం ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసి ప్రాన్స్ వేసామనుకోండి, ఇంకా చాలా టైం పడుతుంది. వాటర్ ఎక్కువ ఊరిపోతాయి ఆనియన్స్లో ఉన్నవి, అండ్ ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ ఎక్కువ ఊరిపోయి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఫస్ట్ ఆయిల్లో మనం ప్రాన్స్ని ఫ్రై చేసిన తర్వాతే ఆనియన్స్ వేయాలి. నెక్స్ట్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా రెండింటిని కలుపుకోవాలి. ఈ 2 బాగా ప్రాన్స్కి పట్టిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం కూడా ప్రాన్స్కి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా అన్నీ 2 మిక్స్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టాలండి, అడుగంటుతూ ఉంటుంది. సో అందుకే మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. కారం ఉడికినా కొద్దీ కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తూ ఉంటుంది కర్రీ కూడా. నెక్స్ట్ దీంట్లో మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి అంతా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ధనియాల పొడి కూడా కలుపుకొని మనం గరం మసాలా తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవచ్చు. దీంట్లో కావాలంటే మీరు నిమ్మరసం కూడా కొద్దిగా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేను మాత్రం వేయట్లేదు. కొందరికి పుల్లదనం ఇష్టం కదా, సో కావాలంటే నిమ్మరసం 2-3 చుక్కలు వేసుకోవచ్చు. అంతేనండి, ప్రాన్స్ ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టార్టర్స్ లాగా కూడా తినొచ్చండి. చిన్నపిల్లలకి బౌల్లో వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. చిన్నపిల్లలే కాదండి, ఎవరైనా సరే స్టార్టర్స్ లాగా తినేయొచ్చు, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నా రెసిపీస్ ఎలా వస్తున్నాయి అనేది. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.